కానీ లాస్ట్ 2014లోనే ఆయన చాలా తక్కువ మార్జిన్తో గెలిచారు మంగళగిరిలో అయితే. 2019లో లోకేష్ గారు పోటీ చేయడం, ఆయన మీద కూడా చాలా తక్కువ మార్జిన్తో గెలవటం. ఈసారి గంజి చిరంజీవికి అయితే ఆ సీట్ ఇవ్వబోతున్నారు. ఆళ్ళ రామకృష్ణ గారికి అయితే అసలు ఎక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నాకు తెలిసి ఎమ్మెల్సీ లాంటి ఇస్తారనుకుంటాను. కానీ అతనైతే ఒప్పుకోకుండా బయటకైతే రాజీనామా చేశాడు. ఎమ్మెల్యేకి అలానే పార్టీకి కూడా రాజీనామా చేశాడు. ఇంకా క్లియర్గా నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను షర్మిల వెంటే ఉంటాను, షర్మిల కోసమే పనిచేస్తాను అని ఆయన చెప్పడం చూస్తే క్లియర్ అయిపోయింది. ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున కానీ లేకుంటే ఆయన సొంత పార్టీ కానీ పెట్టే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఒక వ్యూహం. మరి జగన్ వేసిన వ్యూహమా లేకుంటే చంద్రబాబు వ్యూహం అనేది మనకైతే క్లారిటీ రావట్లేదు. 99% అందరూ అనుకునేది ఏంటంటే టీడీపీ తరపునే అలా జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, తెలంగాణలో టీడీపీ తరపున ఏదైతే ఉందో అదంతా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేయించి అది ఆ ఓట్లు ఏదైతే చీల్చుతో జగన్ దగ్గర నుంచి ఓటు ఏదైతే చీల్చుకుంటుందో అప్పుడు టీడీపీ